హాయ్ హలో అండి, వెల్కమ్ టు కిచెన్ కార్నర్. ఈరోజు రెసిపీ వచ్చేసి బనానా ఫ్లవర్ రెసిపీ. ఈ రెసిపీ తయారు చేయడానికి ముందుగా మనం బనానాను ఓపెన్ చేసుకోవాలి. దాంట్లోపల మనకు ఫ్లవర్ ఉంటుంది. ఈ ఫ్లవర్లో మనము మధ్యలో ఉన్న భాగాన్ని తీసేయాలి. మధ్యలో ఒక తీగలాగా ఉంటుంది, ఆ తీగను తీసివేయాలి. ఆ తీగ తీసివేయకుంటే మనకు కర్రీ చేదెక్కిపోతుంది. సో ఫస్ట్ మనం ఇవన్నీ తయారు చేసుకున్న తర్వాత అవి ఒక్కొక్కటి మధ్యలో నుండి తీసేసేయాలి. తీసి క్లీన్ చేసి పెట్టుకొని సన్నగా ముక్కలు తరుక్కోవాలి. ఇవన్నీ మనకు ఇప్పుడు కర్రీకి అవసరమయ్యేటివి. వీటితోనే మనం ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాము. ఈ కర్రీ చపాతీకి అయితే చాలా బాగుంటుంది, ఎట్లయినా కొద్దిగా చేదుగా ఉంటుంది. సో ఇలాగ అన్నీ దాని లోపల ఉన్న అన్నీ తీసి పెట్టుకొని మధ్యలో వస్తుంది ఒక తీగలాగా, దాన్ని తీసుకొని సపరేట్ చేసి పడేయాలి. లేకుంటే బాగా చేదెక్కుతుంది కర్రీ. లేదు మీరు చేదు తినాలనుకుంటే మీ ఇష్టం, బట్ ఇవైతే తీసివేయాలి. తీసివేసిన తర్వాత ఇవన్నిటిని శుభ్రంగా కడుక్కొని సన్నగా చాప్ చేసుకోవాలి, ముక్కలు చేసుకోవాలి. ఈ ముక్కలతో మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటాము. ఈ బనానాలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మన కిడ్నీలో స్టోన్ కరిగించే గుణం కూడా ఉంటుంది. ఒక ఆనియన్ తీసుకొని ముక్కలు తరుక్కున్నాను, 3 గ్రీన్ చిల్లీస్ తీసుకొని ముక్కలు తరుక్కున్నాను. ఇంకా బనానాలో మనకు అవి ఎన్ని వస్తే అని తీసి సన్నగా ముక్కలు తరుక్కున్నాను. ఇక్కడ నేను ప్యాన్ పెట్టి 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ వేశాను. కోకోనట్ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దాంట్లోకి మస్టర్డ్ వేసాను. మస్టర్డ్ వేసిన తర్వాత అవి క్రాకిల్ అయిన తర్వాత, అంటే చిటపట్లాడిన తర్వాత మనము పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ తరుక్కొని ఆ తరుగుని ఇందులో వేసుకోవాలి. కానీ ఇవన్నిటిని బాగా బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి. స్పూన్ పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను చాప్డ్ ఆనియన్స్ వేస్తున్నాను. ఈ ఆనియన్స్ని కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి ఒకసారి బ్రౌన్గా టర్న్ అయ్యే టైంలో మనము కొద్దిగా పసుపు వేసుకోవాలి. బాగా కలుపుకోండి. ఇవి బ్రౌన్గా మారేటట్టు బాగా కలుపుకోండి. దీంట్లో ఒక 1/4 స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసాను, 1/2 స్పూన్ వేసి ఉంటాను. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి, లేకుంటే కూర అడుగండిపోతుంది. ఇప్పుడు వేస్తున్నాను చూడండి. ఒక 1/2 స్పూన్ టర్మరిక్, 1 స్పూన్ వేయలేనండి. గార్లిక్ జింజర్ పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేసాను. దాన్ని కూడా బాగా కలుపుకున్నాను. ఇలా ఇది వేగిపోయిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న బనానా ఫ్లవర్ వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఉప్పు అంటే ఇది 1 స్పూన్ అంటే ఇది వుడెన్ స్పూన్ తీసుకున్నాను. మామూలుగా టేబుల్ స్పూన్ అయితే 1/2 స్పూనే అవుతుంది. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం బనానా ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా మగ్గడానికి నేను కొద్దిగా నీరు కూడా చేర్చుకున్నాను. ఇప్పుడు ఈ బనానా ముక్కలు యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఎక్కడైనా ఆ బనానా ఫ్లవర్ మిగిలిపోయి ఉంటే మీరు మళ్ళీ తీసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి, బాగా వేపుకోవాలి. నాకైతే కాస్త చేదుగానే వచ్చింది. ఏదైతే హెల్త్కి మంచిదో అది చేదుగానే ఉంటుంది.
ఇప్పుడు బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత వేసుకొని మగ్గనివ్వాలి, బాగా మగ్గనివ్వాలి. ఇది కొంచెం స్ప్రింగ్ ఆనియన్ లాగా ఉంది కాబట్టి దాన్ని మగ్గడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇంకా మన కర్రీ రెడీ అయిపోయినట్టే. కొంచెం వాటర్ యాడ్ చేసి కొద్దిగా మళ్ళీ ఉడకబెడుతున్నాను. ఇంకా మన కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా బనానా ఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. అవి మధ్యలోవి తీయకుంటే మాత్రం చాలా చేదుగా అదొక రకంగా ఒగరొగరుగా అవుతుంది. ఇప్పటికి కూడా నాకు కాస్త ఒగరే అనిపించింది. ఏవైనా హెల్తీగా ఉండేటివి టేస్ట్ ఉండవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.